ప్రతి సంవత్సరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే చాలు ప్రతి ఒక్కరు చాలా ఆసక్తికరంగా ఏ స్టేట్ కి ఎంత బడ్జెట్ వస్తుందని ఆఫీసులు మానేసి మరి టీవీల ముందు కూర్చుంటారు. ఆ బడ్జెట్ సమావేశాలకి దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ఫైనాన్షియల్ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక ఎర్ర పెట్టిని తీసుకుని వస్తాడు. ఆ ఎర్ర పెట్టికి గుర్తే బడ్జెట్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఫైనాన్షియల్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సమావేశాలకి ఎర్ర పెట్టిని ఎందుకు తీసుకుని వస్తాడు? అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అనే పదాన్ని కేవలం ఇంగ్లీష్ లోనే ఎందుకు వాడతారు? స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి బడ్జెట్ ఎవరి ద్వారా ఎప్పుడు జరిగింది? బడ్జెట్ ను యూనియన్ బడ్జెట్ అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు డిజిటల్ అయిన ఆధునిక భారతదేశంలో కూడా ఇంకా పేపర్ పైనే బడ్జెట్ ఎందుకు తయారు చేస్తారు అనే సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. మరి భారతదేశం యొక్క బడ్జెట్ యొక్క హిస్టరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టాలంటే ముందుగా ఆర్థిక శాఖ మంత్రి ఆ ఎర్ర పెట్టిని ఓపెన్ చేయాలి. ఇక అప్పటి నుండే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అసలు బడ్జెట్ అనే పదం ఒక ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దాన్ని బగెట్టి అంటారు. బగెట్టి అంటే ఫ్రెంచ్ లో ముఖ్యమైన పత్రాలు, డబ్బును పెట్టుకునే తోలు సంచి అని అర్థం. నిజానికి భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదు. ఈ బడ్జెట్ ని రాజ్యాంగంలో 112వ ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదన అని మాత్రమే రాయబడింది. కానీ మనందరం దాన్ని బడ్జెట్ అని పిలుస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి జనరల్ బడ్జెట్ తో పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాల బడ్జెట్ ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెడతాడు. ముందుగా బడ్జెట్ సమావేశాల్లో సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక ఎర్ర పెట్టిని తీసుకుని వస్తాడు. అసలు ఆ బడ్జెట్ సూట్ కేసు వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? ఆ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బడ్జెట్ అనగానే ఆర్థిక మంత్రులు ఓ సూట్ కేసు తో కనిపించే ఫోటోలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ సూట్ కేసు వెనుక ఉన్న కథ ఏంటంటే 1860లో విలియం ఎవర్ట్ గ్లాడ్సన్ అనే ఆయన ఇదివరకు భారతదేశం పరిపాలించిన బ్రిటన్ కు ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. ఆయన 5-6 గంటలు అతిపెద్ద బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసుకున్నాడట. అన్ని పేజీలను పార్లమెంట్ కి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక ఒక ఎర్ర బ్యాగ్ లో పెట్టుకున్నారట. అది కాస్త సాంప్రదాయంగా మారి రెడ్ లేదా బ్రౌన్ కలర్ బ్రీఫ్ కేసుల్లో తీసుకురావడం, దాంతో పోజులు ఇవ్వడం మొదలైంది. డిజిటల్ భారతదేశంలో కూడా పేపర్ పైనే బడ్జెట్ ఎందుకు వేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. దేశం డిజిటల్ భారత్ గా మారుతున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ పేపర్ల పైనే బడ్జెట్ ప్రింట్ చేయిస్తుంది. ప్రభుత్వం బడ్జెట్ ను డిజిటల్ రూపంలో తీసుకురాకపోవడానికి సెక్యూరిటీ ముఖ్య కారణం. ఎందుకంటే ఒకవేళ బడ్జెట్ ముందే లీక్ అయిపోతే స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవడంతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందుకే డిజిటల్ బడ్జెట్ పెట్టలేదు. కాగా దేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం తొలిసారి డిజిటల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ను చాలా వరకు యునానస్ బడ్జెట్ అని సంబోధిస్తూ ఉంటారు. దానికి మొదటి కారణం ఏంటంటే రాజ్యాంగంలో భారతదేశాన్ని యునానస్ ఆఫ్ స్టేట్స్ గా వివరించబడింది. కాబట్టి ఆ ధోరణిలోనే బడ్జెట్ ను యునానస్ బడ్జెట్ అని సంబోధిస్తారు. కాగా ఇందులో ఇంకో కారణం కూడా ఉంది. దేశంలో బడ్జెట్ కాకుండా రైల్వే బడ్జెట్ ఉండడంతో, రాష్ట్రాల బడ్జెట్లు కూడా ఉండడంతో వాటి నుండి వేరు చేయడానికి ఇలా పిలుస్తూ ఉంటారు. బడ్జెట్ కేవలం ఇంగ్లీష్ లోనే ఎందుకు అంటారు? మనందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. దేశంలో చాలా మంది హిందీని మాట్లాడతారు. మరి బడ్జెట్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఎందుకు ప్రవేశపెడతారంటే చాలా రాష్ట్రాల్లో హిందీ మాట్లాడినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మాట్లాడరు. కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేలా ఇంగ్లీష్ లో ప్రవేశపెట్టారు. కాగా ఒకవేళ ఇంగ్లీష్ లో అర్థం కాని సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. వారు పెట్టుకునే హెడ్సెట్ లో బడ్జెట్ ప్రసంగం హిందీలో ట్రాన్స్లేట్ అయ్యే సదుపాయం ఉంటుంది. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు జరిగిందంటే భారతదేశం స్వతంత్రం వచ్చాక మొట్టమొదటి బడ్జెట్ 26 నవంబర్ 1947న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. 7 నెలల కాలానికి దీనిని ప్రవేశపెట్టగా అప్పటికి ప్రభుత్వాదాయం 171 కోట్లు. అందులో ద్రవ్యలోటు 24.59 కోట్లు. ప్రభుత్వ రాబడి అంటే 171 కోట్లలో 15.9 కోట్ల తంతి తపాలా శాఖ నుండి వస్తుందని ప్రభుత్వం లెక్కేసింది. భారతదేశం గణతంత్ర రాజ్యాంగం మారిన తర్వాత ఫిబ్రవరి 28, 1950లో జాన్ మదై బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. చూశారు కదా భారతదేశం యొక్క బడ్జెట్ సమావేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.